పంటలో ఉన్నాము. అల్లం ఏ విధంగా సాగు చేస్తారో రైతు స్థాయిలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. అల్లం ఏంటి సార్ అసలు ఒకసారి పెట్టుకున్నట్టయితే ఎన్ని రోజుల వరకు ఉంటుంది అల్లం పంట అనేది? ఇది 8 నెలల పంట సార్. మనం మొత్తం మెచ్యూరిటీ కావాలంటే 8 నెలలు. 8 నెలల పంట. 8 నెలలు. ఓకే. అల్లం అసలు మనం పంట వేయాలనుకుంటే విత్తనం మోతాదు ఎంత పడుతుంది ఒక ఎకరాకి అల్లం అనేది? ఒక ఎకరాకి మినిమం 5 నుంచి 6 క్వింటాలు. 5 నుంచి 6 క్వింటాలు అంటే 600 కిలోల అల్లం. 600 కిలోల అల్లం వేయాలి ఎకరాకి అన్నట్టు. విత్తనం ఎట్లా పెట్టుకోవాలి సార్? ఎంత బోధి లైట్ గా చేసుకుంటాం. మెత్త దుక్కి దున్నింది ఉంటది కదా, ఫీట్ కోటి ఇట్లా అల్లం ముక్కలు చేసుకుంటాం. ఆ ముక్కలు అంటే ఎట్లా ముదిరిన అల్లం పెట్టుకోవాలా? ఎట్లా ఉంటుంది మన అల్లం? ముదిరిన విత్తనము మినిమం ఒక 8 నెలల పైబడిన విత్తనమే. 8-10 నెలల విత్తనం తీసుకొని ఒక నెల రోజులు ఆరబెట్టుకొని మంచిగా విత్తన శుద్ధి చేసుకొని ఓకే ఒక 1 అవర్ అట్లా మందులో విత్తన శుద్ధి మందులో వేసుకొని దాంట్లో నానబెట్టుకొని మళ్ళీ తీసి నీడలు ఆరబెట్టుకొని వేసేస్తాం. ఎట్లా అల్లం పెట్టడం ఎట్లా సార్? ముక్కల్లాగా పెడుతుంటారా? ఎట్లా పెడుతుంటారు? ముక్కలే మినిమం ఒక 250 గ్రాముల మొక్క తీసుకొని ఫీట్కి ఒక మొక్క 2 లైన్లుగా 2 వరుసలు వేసుకుంటూ పోతాం. ఓకే. ఇట్లా అల్లం పెట్టుకున్న తర్వాత 8 నెలల పంటలో మనకి దిగుబడి ఒక ఎకరాకి ఎంత వస్తుంది సార్? ఒక ఎకరాకు లాస్ట్ ఇయర్ అయితే ఒక 6 టన్నులు వచ్చింది సార్ నాకు దిగుబడి. ఎకరాకి 6 టన్నుల దిగుబడి వచ్చింది. 6 టన్నులు వచ్చింది. ఓకే. ఇది మార్కెట్ ఎక్కడ అమ్ముతున్నారు? ఎట్లా ఉంది సార్ మార్కెట్ అల్లం? నేను పోయిన సంవత్సరం అయితే ఇక్కడ రిలయన్స్ కలెక్షన్ సెంటర్ పెట్టి రేటుగా కొత్తగడి అక్కడనే ఇచ్చిన మొత్తం కంప్లీట్. ఎట్లా ఉంది సార్ రేట్? ఎట్లా ఉంది కిలో రైతుకి? లాస్ట్ ఇయర్ అయితే నాకు 25 రూపాయల నుంచి 35 రూపాయల దాకా పలికింది సార్ నా రేటు. తీసుడు సేన్ స్టార్ట్ చేసిన నుంచి అయిపోయే వరకు అట్లా రేట్ తగ్గినందుకు కొద్దిగా దిగుబడి తగ్గింది, అమౌంట్ తగ్గింది. ఓకే. ఏంది సార్ అల్లం ఒక ఎకరాకి సాగు చేస్తే ఎంత పెట్టుబడి అవుతుంది మొత్తం చివరి వరకు? విత్తనంతోనే అంటే మనకు మినిమం ఒక 1,00,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులు వస్తుంది సార్ మొత్తం ఒక ఎకరం చేయాలంటే. ఓకే. ఒక ఎకరాకి 8 నెలల వరకు నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి సాగు చేస్తే ఒకవేళ రేటు రైతుకి మంచి రేట్ వస్తే ఎంత లాభం ఉండే అవకాశం? రేట్ మంచిగా వస్తే ఒక 3-4 లక్షలు అమ్మితే ఒక 1,00,000 రూపాయలు పెట్టుబడి పోయినా ఒక 2-3 లక్షలు మిగులుతాయి సార్ ఎకరాకి. మంచి రేటు అంటే నేను విత్తనం కొన్నప్పుడు ఉన్న రేటు ఉంటే మాత్రం ఆ డబ్బులు మిగులుతాయి. మీరు విత్తనం కొన్నప్పుడు ఎంత ఉండే సార్? 100 రూపాయలు కిలో కొన్నా సార్ నేను లాస్ట్ ఇయర్. 100 రూపాయలు కిలో కొన్నా. ఈ సంవత్సరం అదే నా దాంట్లోకి వెళ్ళి తీసుకొని వేరే పొలం లేచినట్టు అందులోకి వెళ్ళి తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను. అంటే విత్తనం కాస్ట్ ఈసారి లేదు. ఈ కాస్ట్ లేదు. అల్లంకి ఎలాంటి రకం నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి సార్? ఎర్ర నేలలు అయితే అనుకూలం అని అంటారు. నేను లాస్ట్ ఇయర్ నల్లరేగడి నేలలు వేసిన, అందులో కూడా మంచి దిగుబడి వచ్చింది. కానీ కాకపోతే నీరు నిల్వ ఉండదు సార్. నీరు నిల్వ ఉంటే ఈ పంటకు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. నీరు నిల్వ ఎలాంటి నేలైనా అనుకూలమే. అనుకూలమే. ఇది అల్లం సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క అనుభవాలు.